మేము 35 సంవత్సరం అయింది అన్న ఆటో నడిపిస్తే. ఇప్పుడు ఆదాయం ఎలా ఉంది అంటే ఫ్రీ బస్సెస్ వల్ల ఇప్పుడు మీకు మొత్తం అంతా మాకు అంటే కొంచెం ఎఫెక్ట్ పడింది అన్న, ఎఫెక్ట్ పడింది, లేదు. స్కూల్ పిల్లలు కాలేజ్ నడవడానికి దానివల్ల కొంచెం మటన్ తినడానికి ఇబ్బంది లేదు, కూరగాయ తిన్నట్టు కెపాసిటీ ఉంది మనకు. అసలు ఆటోలో ఎక్కేది అమ్మాయిలు లేడీస్ వాళ్ళే ఎక్కుతారు. ఇప్పుడు వాళ్ళు మొత్తం అందరు ఫ్రీ బస్సెస్ అని చెప్పి ఎక్కేస్తున్నారు. మరి అవునన్నా, మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏమైందంటే మీరు ఇంకా ఒకటి క్వశ్చన్ చేయండి. అభిప్రాయం అంటే ఆటో తెలిసి నేను పొలిటికల్ పోతున్నాం, మైండ్ దీన్ని పొలిటికల్ పోతుంది. ఇప్పుడు వచ్చేది ఇది ఎంపీ ఎలక్షన్ ఉంది కదా, ఎంపీ ఎలక్షన్లో చూస్తాం ఎవరు వస్తారు. ఓన్ ఆటో ఉంటే ఆయనకి 15,000 ఇస్తానని అది కొద్దిగా ఇవ్వాలి. అది మేమందరూ ఆటో స్టాండ్లో ప్రభుత్వం మన దేశం కోసం మాట్లాడుతున్నాము. కానీ ఏం ముద్దలు పెట్టారో వాళ్ళు సక్సెస్ చేయాలి. అది 5 సెక్షన్ ఉన్నాయి, 6 సెక్షన్ ఉన్నాయి. గ్యాస్ ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఇంటి ఫ్రీ, అది మగవాళ్ళకి ఏం వద్దా అని మీరేమన్నా కోరుకుంటున్నారా? లేదు, మగవాళ్ళకి వద్దు. మగవాళ్ళు. మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అన్న. ఎప్పటి నుండి అన్న మీరు ఆటో నడుపుతుంది? నేను ఆటో నడపబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుందా? ఓకే, ఈ ఫ్రీ బస్సెస్ దాని మీద మీ ఒపీనియన్, అదే అభిప్రాయం ఏంటన్నా? ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత మాకు డైలీ ఒక 500 కూడా నడవడం మాకు చాలా కష్టంగా అయిందన్న. ఇంతకు ముందుకు 1500 2000 అవుతుండే. ఇప్పుడు డీజిల్ కూడా మాకు 500 రావడం కూడా చాలా కష్టంగా ఉంది. అయితే ఈ బస్సులు పెట్టినా కూడా వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పెడితే బాగుంటుంది, స్కూల్ పిల్లలకు కానీ పెడితే బాగుంటుంది. ఇప్పుడు అందరికి పెట్టడం వల్ల 60% ఆటోల మొత్తం మహిళలు ఎక్కుతారు కదా, ఆ 60%లో ఇప్పుడు మహిళలు ఒక 30% కూడా ఎక్కట్లేదు. అందుకే మాకు పొద్దుగాల నుంచి 500 కూడా కొట్టలేకపోయినాయి ఇంతవరకు. అందుకే ఈ ఫ్రీ బస్సులు జర ఆలోచించి మాకు కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది ఆటో డ్రైవర్లకి. అవును, ఎక్కువ ఎక్కేదే లేడీస్ బస్సెస్, అది ఆటోస్. మొత్తం మీద ఎక్కువ సాఫ్ట్వేర్లు కానీ ఉద్యోగులు కానీ లేకపోతే స్కూల్ వాళ్ళు కానీ మొత్తం మహిళలే ఎక్కువ ఎక్కుతారు. అయితే ఇప్పుడు మహిళలకే ఫ్రీ పెట్టినందుకు మాకు చాలా దీనివల్ల ఎఫెక్ట్ పడదన్న. ఇంకోటి దీనివల్ల మన జెంట్స్ కూడా ఎక్కువ ఎక్కరు కదా, అందుకు ఇది మాకు కూడా ఏదైనా దీనివల్ల కల్పించే పథకాలు కానీ లేకపోతే ఏదైనా మాకు కల్పిస్తే బాగుంటుంది. అలా అబ్బాయిలకు కూడా ఏదైనా చూడమంటారు అలాంటిది? అంటే ఆటో డ్రైవర్లకు మెయిన్గా ఆటో డ్రైవర్లు చాలా లాస్ అవుతున్నారు కదా. మేమంటే యంగర్స్ ఇది కాకపోయినా వేరే పని చేస్తాము, కాకపోతే ఓల్డ్ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళు దీనివల్ల చాలా లాస్ అవుతున్నారు. ఫ్యామిలీ మొత్తం దీనిపైన ఆధారపడి ఉంటుంది కదా, వాళ్ళకు కూడా జర ఆలోచిస్తే బాగుంటుంది అట్లా. థ్యాంక్ యూ ఫర్. లేడీస్కి ఫ్రీ బస్సెస్ పైన మీ ఒపీనియన్ ఏంటన్నా? అన్న, లేడీస్కి బస్ ఫ్రీ అయింది కానీ ఆటో కారోబార్ మొత్తం పడిపోయింది. ముందు లెక్క లేదు కారోబార్. ఇంత ముందు కూడా చెప్పినాం మేము, అందరు చెప్తూనే ఉన్నాం కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏమో ఇదా చెప్పలేమన్నా. ఇదా ఎప్పటి నుండి నడుపుతున్నా మీరు ఆటో? నేను 12 years అయింది. 12 years నుంచి నడుపుతున్నారా? ఓకే, ఇప్పుడు ఆదాయం ఎలా ఉందన్న? మరి ఆదాయం ఏం లేదన్న, ముందు మేము 600 700 చేసేది అంతా పోయిన తర్వాత. ఇప్పుడేమో 300 బి అవుతలేదు, చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ర్యాపిడోలో దాంట్లో నడిపిస్తే దాంట్లో చాలా డబ్బులు తత్వ, అది రైడ్స్ దాంట్లో కూడా వస్తలేవు. ఆటోలో ఎక్కువ ఎక్కేదే మన లేడీస్, ఇప్పుడు వాళ్ళే ఎక్కువ మొత్తం బస్సులలో వెళ్తున్నారు. ఇప్పుడు చూడన్న, ఆటో వ్యాపారం ఉన్నది లేడీస్ తోటే. జెంట్స్ ఎక్కువ వాడరు ఆటో, లేడీసే వాడతారు. ఇప్పుడు ఎక్కడ పోయినా బస్ ఫ్రీ అంటున్నారు. ఆటో వచ్చినా కూడా డబ్బులు చాలా తక్కువ అంటున్నారు. మేము ఎంత మీటర్ అవుతుంది అంత ఇవ్వమంటే లేదు, బస్ ఫ్రీ ఉంది కదా, దాంతో ఇంత తత్వ తీస్తూ అట్లా అంటున్నారు. వ్యాపారం అయితే చాలా పడిపోయింది. మరి మన ఆటో వాళ్ళకి కూడా ఏదన్నా కావాలని చెప్పి మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటున్నారా? ఇదో మేము అడిగింది ఎలాదో గవర్నమెంట్ ఇయ్యదు, మాకు ఏం కావాలి అంటే అది ఇయ్యదు గవర్నమెంటే. ఏదో మన రేవంత్ అన్న ఉన్నారు, వాళ్ళని లేడీస్ ఒక్కటే తెలిపలేదు కదా. మేము కూడా ఓటు వేసినాం కదా, రేవంత్ అన్నదే ఓట్లు వేసినాం కదా, మేము కూడా కాంగ్రెస్ పార్టీతే ఓట్లు వేసినాం. ఆయననే చూడాలి, ఏదో ఒకటి చేయాలి మా గురించి. ఈ వీడియో అక్కడ దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. అవును, చూడాలి, మరి రేవంత్ అన్న చూడాలి, మా ఆటో వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి కదా అన్న. రేవంత్ అన్న చూసి ఇప్పుడు బస్ ఫ్రీ చేసారు, మంచిగానే చేసారు. లేడీస్ మా ఇంట్లో కూడా లేడీస్ ఉండి లేడీస్ది లాభం అవుతుంది, కాదు కానీ మా వ్యాపారం మొత్తం పడిపోయింది కదా. బస్ ఫ్రీ పెట్టుకొని ఏం చేయాలి అన్న, వ్యాపారం అయితే లేదు, బిజినెస్ ఆటో బిజినెస్ ఏం లేదు. 5 లక్షలు పెట్టి ఆటో కొంటున్నాం, ఇప్పుడు నెలకి 12,000 ఈఎంఐ ఉంది, ఎట్లా కట్టాలి? నెలకి 12,000 ఈఎంఐ అంటే డైలీ 400 ఆటో ఈఎంఐ అయితే 400 కావాలి, ప్లస్ గ్యాస్ ఉంది, ఆయిల్ ఉంది, అంతా ఉంది. ఏం వెళ్తలేదు, బండి మీద పడిపోతుంది, మా మీద ఈఎంఐస్ మొత్తం పడిపోతున్నాయి. 2-3 months చూసి ఫైనాన్స్ వాడు బండి తీస్తుంటాడు.
అది చూడాలి రేవంత్ అన్న ఏదో ఒకటి చూసి చేయాలి, మా సీఎం అన్న ఏదో ఒకటి చూసి చేయాలన్న, అదే తోడుతుంటున్నాం మేము. నేను తప్పకుండా ఏదో ఒకటి చేస్తారని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.